హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 40,000 రూపాయల లోపు ఒక 4 ల్యాప్టాప్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మనం వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే జంప్ అవుతాం. సో మన ఫస్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే డెల్కి సంబంధించిన డెల్ 14 ల్యాప్టాప్ అని చెప్పి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. సో దీని యొక్క ఇన్ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో ముందుగా మనం దీన్ని అయితే పక్కన అయితే డెల్ ల్యాప్టాప్. సో ముందుగా మనం ఈ ల్యాప్టాప్కి సంబంధించిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ కోర్ i3-1215U 12th జనరేషన్ ప్రాసెసర్ అనేది మనకి దీంట్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెసర్ ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి 6 కోర్స్ అండ్ 8 థ్రెడ్స్ అయితే లభిస్తాయి అన్నమాట. సో ప్రాసెస్ కోర్స్ అనేవి మీరు ఒకవేళ గ్రీక్ బెంచ్లో చెక్ చేస్తే మీకు ప్రాసెస్ కోర్స్ అనేవి స్క్రీన్ మీద అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మీకు రైజన్ ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే ఇంటెల్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అనేది అత్యధిక స్కోర్ అనేది అయితే ఇక్కడ మనకి సాధించిందని చెప్పాలన్నమాట. సో ఓవరాల్గా మనకి ఈ ప్రాసెసర్ అనేది బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుంది మనం బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటున్నాం కాబట్టి. సో మనం దీన్ని పక్కన పెట్టేసి మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి DDR4 8GB ర్యామ్ అయితే లభిస్తుందన్నమాట. 2666 MHz అంటే 2666 MHz ఫ్రీక్వెన్సీతో అయితే లభిస్తుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి 2 స్లాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న 8GBని కాకుండా మనం ఎక్స్ట్రాగా 32GB వరకు అయితే మనం దీంట్లో ఉన్న ర్యామ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేటప్పటికి స్టోరేజ్ మనకి 512GB Gen 3 SSD అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకి ఎక్స్పాండబుల్. అండ్ మన డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 14 ఇంచ్ ఫుల్ HD WVA-AG డిస్ప్లే అంటే యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదే బ్రాండ్లోని ఇంకొక వేరియంట్ అయితే ఉంది. దాంట్లో మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం మాట్లాడుకునేది 14 ఇంచ్ డిస్ప్లే సైజ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నమాట. సో ఈ డిస్ప్లేకి సంబంధించిన మనం డీటెయిల్స్ గురించి మనం చూస్తే కనుక దీంట్లో మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి ఈ ల్యాప్టాప్లో చూడడం అయితే జరుగుతుంది. అలాగే దీని యొక్క బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 250 nits బ్రైట్నెస్ అనేది మనకి దీంట్లో లభించడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనం యూజ్ చేసే గ్రాఫిక్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డ్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ అనేది ఈ పర్టికులర్ ల్యాప్టాప్లో రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది అరౌండ్ మీకు 39,000 35,000 నుంచి 40,000 దగ్గరలోని మీకు ఈ ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా వీటి యొక్క స్పెక్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. మీరు స్క్రీన్ మీద అయితే వీటిని గమనించవచ్చు. సో మన నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే హెచ్పికి సంబంధించిన HP 15S అని చెప్పి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. సో ల్యాప్టాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో HP ల్యాప్టాప్ 15S అనమాట. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో దీంట్లో కూడా మనకి ఇంటెల్ కోర్ i3-1215U 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభించడం అయితే జరుగుతుంది. సో దీంట్లో కూడా మనకి 6 కోర్స్ 8 థ్రెడ్స్ అయితే ఉంటాయి. సో ప్రీవియస్గా ఏదైతే మనం ప్రాసెసర్ మాట్లాడాం కదా అదే ప్రాసెసర్ అనేది ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. సో దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో కూడా మనకి 8GB ర్యామ్ అయితే లభిస్తుంది. 3200 MHz అయితే ప్రీవియస్గా చూసుకుంది మనకి 2600 MHz, ఇది మనకి 3200 MHz అయితే లభిస్తుంది. ర్యామ్ ఎక్స్పాండబుల్ అప్ టు మీకు 16GB వరకు లేదా 24GB వరకు అయితే మీరు దీంట్లో ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో స్టోరేజ్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో మనకి 512GB Gen 3 SSD అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా మనకి ఎక్స్పాండబుల్ అన్నమాట. అండ్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD IPS యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ల్యాప్టాప్లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏదైనా ఉందంటే డిస్ప్లే పరంగా మనం మాట్లాడుకుంటే IPS డిస్ప్లే అయితే ఇస్తున్నారు. సో ప్రీవియస్గా చూసుకుంది మనకి WVA డిస్ప్లే వస్తే దీంట్లో మనకి IPS డిస్ప్లే ఇస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే కలర్ కాంట్రాస్ట్ అనేది చాలా బెస్ట్గా అయితే ఉంటుంది ఈ ల్యాప్టాప్కి. సో దీని యొక్క బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 250 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ గ్రాఫిక్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ బ్యాకప్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కనుక దీంట్లో కూడా మనకి 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే లభిస్తుంది. సో ఓవరాల్గా ఇది కూడా మీకు 35,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లోనైతే మీకు ఈ ల్యాప్టాప్ అయితే లభించడం అయితే జరుగుతుంది. సో వీటి ప్రైస్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అయితే అవుతాయి కాబట్టి మీరు ఒకవేళ వీటిని చెక్ చేయాలంటే కనుక వీటి ప్రైస్ కరెంట్ ప్రైస్ ఎంత ఉన్నాయని వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు అక్కడి నుంచి కనుక చెక్ చేస్తే మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రైస్ మీకు ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉన్నది అనేది మీకు ఒక రఫ్ అండ్ టఫ్ ఐడియా అయితే వస్తుంది. అండ్ పర్చేస్ చేసే ముందు మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లో కూడా చెక్ చేసుకోండి ఎక్కడ మీకు ప్రైస్ బెస్ట్ అనిపిస్తుంది, ఎక్కడ మీకు
ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ప్లేస్లోనే కొనడానికి అయితే ప్రయత్నించండి. సో అన్వాంటెడ్గా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోకండి. ఆన్లైన్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యకాలంలోని, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్డేట్ అయిన కారణంగా. కాబట్టి దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో మన నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే యాసూస్కి సంబంధించిన యాసూస్ వివో బుక్ 15 అని చెప్పి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు, యాసూస్ వివో బుక్ 15. సో దీని యొక్క ఇన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాను. సో దీని యొక్క ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ కోర్ i3 1220P అని ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి 12th జనరేషన్ ప్రాసెసర్. పి అంటే ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో మనకి ల్యాప్టాప్లో సాధారణంగా యూ అండ్ పి అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. యూ అంటే ఇది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, పర్ఫార్మెన్స్ తక్కువ ఇస్తుంది. బట్ పి అంటే కనుక ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, తక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఈ రెండింటిని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. పి అనగానే ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ అనేది అర్థమైతే వస్తుంది. సో ఈ ల్యాప్టాప్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఒక ఆప్షన్ అవుతుంది. అంటే మీరు కోడింగ్ చేయాలనుకున్నా, లేదా కొద్దిగా గొప్ప గేమింగ్ చేయాలనుకున్నా, లేదా చిన్న చిన్న సాఫ్ట్వేర్లు యూజ్ చేద్దాం అనుకున్నా, అలాంటి వాటికి ఈ ల్యాప్టాప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి మనం ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి DDR4 8GB 3200 MHz ర్యామ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ర్యామ్ అనేది మనకి ఎక్స్పాండబుల్గా అయితే ఉంటుంది. అప్ టు 32GB వరకు అయితే మనం దీన్ని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే కనుక దీంట్లో మనకి 512GB M.2 NVMe PCIe 3.0 SSD అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD IPS లెవెల్ యాంటీ-గ్లేర్ డిస్ప్లేని ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఇది గమనించండి, ఇది IPS కాదు, IPS లెవెల్. అంటే దీంట్లో స్క్రీన్ అనేది మీకు చల్తా అన్నట్టు అనమాట. అంటే ఇది IPS లెక్క కాకుండా కొంచెం ఒక పాయింట్ తక్కువ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ యొక్క రిఫ్రెష్ రేట్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అండ్ బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 220 nits బ్రైట్నెస్ని అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మనకి ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకుంటే అన్నింటిలాగే ఇది కూడా మనకి 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. సాధారణంగా మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఇవి ఇంకా తగ్గొచ్చు, పెరగవచ్చు. బట్ రఫ్ అండ్ టఫ్గా మనం యావరేజ్ డ్యూరేషన్ తీసుకుంటే కనుక 4 to 5 hours అనేది మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం అయితే జరుగుతుంది. మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక MSI బ్రాండ్కి సంబంధించిన ల్యాప్టాప్ అయితే గమనించవచ్చు. సో ప్రీవియస్గా మనం చూసినవి ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే ఈ ల్యాప్టాప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకు అవుతుందంటే ముందుగా మనం దీని మోడల్ పేరు చూసుకుంటే కనుక MSI Modern 14 అని చెప్పి ఈ ల్యాప్టాప్ అయితే ఉంది. సో దీన్ని మనం ఈ పక్కన పెట్టేసి మనం ఎగ్జాక్ట్గా దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్స్ ఏదో మాట్లాడుకుందాం. ముందుగా మనం దీంట్లో బెస్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రాసెసర్. సో ప్రీవియస్గా చూసినవన్నీ కూడా మనకి 12th జనరేషన్ ప్రాసెసర్లే, బట్ అవన్నీ i3తో వస్తే ఇది మాత్రం i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇంటెల్ కోర్ i5 1235U అనే ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. సో మీకు మునుపటిగానే మీకు చెప్పినట్టున్నాను, P and Uకి ఉన్నటువంటి తేడా. U అనగానే మనకి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పి. సో ఇది మనకి అదే కేటగిరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ఏంటంటే దీని యొక్క కోర్స్ అండ్ థ్రెడ్స్ కౌంట్ చూస్తే కనుక దీంట్లో మనకి 10 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని అయితే మనం దృష్టిలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి i5 ప్రాసెసర్ అనేది లభిస్తుంది, అది కూడా 12th జనరేషన్ ప్రాసెసర్. దాంట్లో మనకి 10 కోర్స్ 12 థ్రెడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి తోడుగా మనకి ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 16GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. DDR4 2 8GB స్టిక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా 16GB ర్యామ్ అయితే లభిస్తుంది. బట్ ఈ ర్యామ్ని అయితే మీరు ఎక్స్పాండ్ అయితే చేయలేరు, ఇదే పర్మనెంట్. సో స్టోరేజ్ విషయానికి వస్తే కనుక దీంట్లో మనకి 512GB SSDని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు, బట్ ర్యామ్ని అయితే మీరు ఎక్స్పాండ్ అయితే చేస్తున్నారు. డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 14 ఇంచ్ ఫుల్ HD IPS లెవెల్ డిస్ప్లేని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రీవియస్గా అయితే మనం మాట్లాడుకున్నాం IPS లెవెల్ గురించి. సో IPS కన్నా కొంచెం ఒక పాయింట్ తక్కువగా అయితే ఉంటుంది. సో దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ ఐరస్ XE గ్రాఫిక్ కార్డ్ని అయితే ఈ ల్యాప్టాప్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి మనం మాట్లాడుకుంటే అన్నిట్లాగానే దీంట్లో కూడా మనకి 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి సెగ్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, మన ప్రాసెసర్ ఏదైతే ఉందో కొంచెం న్యూ జనరేషన్ ప్రాసెసర్ లేదా i3తో కంపేర్ చేస్తే i5 అనేది 40,000లో దొరుకుతుంది. పైగా 16GB ర్యామ్ లభిస్తుంది. కాబట్టి మీకు కొంచెం కాస్ట్ కటింగ్ చేయడం వల్ల కొన్ని మీకు ఎక్స్ట్రాగా మీకు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ అనేది ఒక బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. సో చూసారు కదా, ఈ 4 ల్యాప్టాప్స్ అనేవి అండర్ 40,000 రూపాయల లోపు అయితే దొరకడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి.
ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అంటే ఇప్పుడు అది చేంజ్ అయిపోయింది, సో మీకు తగ్గట్టు చేసుకోండి. అలాగే అంతే, ఇంకా అదే. సో నీకు నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.